హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. పొద్దున్నే ఐటీ వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ బాగా దొరికినట్టుంది. దొరికిందే తడువు అటు 65 బృందాలుగా విడిపోయి, అంటే 65 టీమ్స్ గా విడిపోయి అందరు సినిమా వాళ్ళ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. అందరంటే ఎవరు? ఈ సంక్రాంతికి వాళ్ళ సత్తా చాటిన సినిమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇళ్లలో అని అందుట్లో దిల్ రాజు వాళ్ళ కూతురు, దిల్ రాజు వాళ్ళ బ్రదర్స్, అంతేవిధంగా దిల్ రాజుతో సినిమా తీసినటువంటి అనిల్ రావిపూడి గారు, అందరి ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అంతేకాదు పుష్ప 2 మూవీతో భారీ హిట్ అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ఐటీ సోదాలు అనేది చేయటం జరుగుతుంది. వాళ్ళ ఆఫీసుల్లో, వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ బంధువుల ఇళ్లలో కూడా ఈ ఐటీ సోదాలు మొత్తం 65 బృందాలు చేస్తున్నాయి. ఒక్క దిల్ రాజు ఇంట్లోనే 8 బృందాలు ఉన్నాయి. అంటే గతంలో దిల్ రాజు భారీ బడ్జెట్ మూవీస్ చేయడం జరిగింది. అది కూడా గేమ్ చేంజర్ లాంటి సూపర్ భారీ బడ్జెట్ మూవీ. 550 కోట్లు పెట్టాము, 500 కోట్లు పెట్టామని చెప్తున్నా గేమ్ చేంజర్ మూవీ ఒకటి. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నామంటూ అనిల్ రావిపూడి గారు చేసినటువంటి ఇంకో మూవీ, అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ మూవీ అండ్ డాకు మహారాజు కూడా ఆయన డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. సో ఇందుట్లో అన్ని మూవీస్ సూపర్ హిట్ గా వాళ్ళు చెప్పుకుంటున్న టైంలో ఈ అన్నిటికి బడ్జెట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ చేశారు అంటూ ఐటీ వాళ్ళకి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ అంతా కూడా దిల్ రాజు వాళ్ళ కూతురు అనిషితా రెడ్డి, అదేవిధంగా హరీష్ రెడ్డి, వీళ్ళందరి ఇళ్లలో సోదాలు అయితే బీభత్సంగా చేస్తుంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అగ్రిమెంట్స్ అన్నిటినీ పరిశీలిస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. అనిల్ రావిపూడి డైరెక్టర్ గా ఉన్నారు. చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మంచి కామెడీ మూవీస్ వరుసగా తీసుకుంటూ వెళ్తున్నాడు. ఆయనకు కూడా ఇప్పుడు ఐటీ అధికారులు సెగ చూపిస్తూ ఉన్నారు. మొత్తానికి చెప్పాలంటే అనిల్ రావిపూడి ఆఫీస్ లో కూడా సోదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు మొత్తానికి చూసుకుంటే మైత్రి మూవీస్ మేకర్స్ దగ్గరికి మనం వెళ్ళినట్లయితే, మైత్రి మూవీ మేకర్స్ అనే వాళ్ళు నవీన్ ఎరణిని అండ్ సిఇఓ చెర్రీ ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు కూడా పుష్ప 2 లాంటి భారీ బడ్జెట్ మూవీ తీసిన తర్వాత అందుట్లో సూపర్ డూపర్ గా హిట్ అవుతూ మళ్ళీ ఇప్పుడు 20 మినిట్స్ రీలోడెడ్ వర్షన్ యాడ్ చేసిన తర్వాత ఇంకెక్కడ లేని రేంజ్ లో కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి పుష్ప 2కి. సో ఎంత కలెక్షన్స్ వచ్చినాయి ఏంటి అనేది పక్కన పెడితే ఇప్పటి వరకు ఎంత సంపాదించారు, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ డబ్బులు ఎక్కడెక్కడ నుంచి తెచ్చారు, ఎలా సమకూర్చారు, వచ్చిన డబ్బులన్నీ ఎక్కడ పెట్టారు, ట్యాక్స్లు ఏంటి, ఇలా అన్ని క్వశ్చన్స్ తో కూడినటువంటి ఒక బృందం మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో. అదేవిధంగా నవీన్ ఎరణేని గారి ఇంటి దగ్గర కూడా టెస్ట్ వేసి అన్ని డాక్యుమెంట్ క్లియర్ గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఉదయం లేవగానే 5:30కే ఎప్పటి నుంచి ప్లానింగ్ చేసుకున్నారు. 5:30కే వచ్చేసి వాళ్ళ అందరి ఇళ్లలో ఇంక్లూడింగ్ బంధువులు, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఇళ్లలో కూడా వెళ్ళి తనిఖీలు చేస్తూ ఉన్న సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. మొత్తం 65 బృందాలు అంటే ఒకసారి ఆలోచించండి, ఎంత పెద్ద టీం ని గ్యాదర్ చేశారు ఐటీ వాళ్ళు. ఒక్కసారి దొరికితే మాత్రం ఏ టు జెడ్ అంతా సర్వం సినిమా వాళ్ళు మొత్తం అప్పగించేసి వెళ్ళిపోవాల్సిందే. దిల్ రాజు విషయానికి వస్తే అసలే గేమ్ చేంజర్ మూవీ అటర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఇటు వచ్చేసి సంక్రాంతికి వస్తున్న మూవీ సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అదేవిధంగా డాకు మహారాజ్ కూడా బాగానే ఆడినట్టుంది. ఈ అన్నిటికీ కలెక్షన్స్ పక్కన పెడితే కలెక్షన్స్ చాలా తక్కువ వచ్చినాయి అనుకోండి, కానీ ఇంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అనేదే వాళ్ళకి ప్రప్రథమంగా వచ్చిన డౌట్. పైగా ఇప్పుడు తెలంగాణ సీఎంకి రేవంత్ రెడ్డికి అనుచరుడిగా, అదేవిధంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ కి ఆయన చైర్మన్ గా ఉన్నారు ఇప్పుడు దిల్ రాజు అనే వ్యక్తి. ఓవరాల్ గా గత కొన్ని సంవత్సరాలుగా దిల్ రాజు పరంపర కొనసాగుతూనే ఉంది. ఇన్ని రోజుల్లో ఎప్పుడు జరిగిన ఐటీ దాడులు ఇప్పుడు స్వచ్ఛందంగా 65 బృందాలతో చేస్తూ ఉన్నారంటే ఏదో హింట్ ఇచ్చారు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ఒక్కొక్క ఇంటి దగ్గర తిష్ట వేసుకున్న వాళ్ళని చూస్తే భయం వేసే విధంగా ఉంది. ఏ ఒక్క డాక్యుమెంట్ ని చివరికి సెల్ ఫోన్స్ ను కూడా వాడకుండా పక్కన పెట్టేసి తిరగవలసిన పరిస్థితి అయితే కలిగించారు ఐటీ వాళ్ళు. సో చూద్దాం, ఈవినింగ్ వరకు ఈ తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. మొత్తం డాక్యుమెంట్ క్లియర్ గా పరిశీలించిన తర్వాత మాత్రమే ఐటీ వాళ్ళు దిల్ రాజుని అందరినీ ఫ్రీగా వదిలేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఐటీ సోదాలు దండిగా దిట్టంగా ఎంత కొల్లగొట్టాలో అంత కొల్లగొట్టే విధంగా అయితే జరుగుతూ ఉన్నట్టు సమాచారం. సో ఇది ఎవరైనా డబ్బులు సంపాదిస్తే మనం ట్యాక్స్లు కట్టలేక చచ్చిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయని గ్యారంటీ అడుగుతారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి. సో అన్ని ఆలోచించండి ఒకసారి.
మీరేదైనా డబ్బులు సంపాదిస్తే ఎలా దాచుకోవాలో కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బట్ వీళ్ళంతా చేస్తుంటారనుకోండి. చూద్దాం సాయంత్రం వరకు ఏమన్నా వెలికి తీస్తారా ఐటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళనేసి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.